పింఛన్ పంపిణీ మీద వైసీపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని తనకు మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి ఆర్ఎమ్మెల్యే రాధాకృష్ణ వెల్లడించారు. వైసీపీ దుష్ప్రచారాల్ని ప్రజలు నమ్మవద్దని ఆయన కోరారు. మే 13న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం తణుకు 7వ వార్డు నుంచి రాధాకృష్ణ ప్రచారాన్ని ప్రారంభించారు. ఇంటింటికి వెళుతూ ఓటర్లను కలిసి చైతన్యపరుస్తూ ముందుకు సాగారు. 5 ఏళ్లుగా రాష్ట్రంలో దుర్మార్గ పాలన సాగుతోందని ఉదాహరణలతో సహా ఆర్ఎమ్మెల్యే రాధాకృష్ణ వివరించారు. ఇటువంటి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తు చేశారు. ఆర్ఎమ్మెల్యే రాధాకృష్ణ పర్యటనకు అడుగడుగునా స్పందన కనిపిస్తోంది. ప్రజలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి ఆయనకు సంఘీభావం తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ఆర్ఎమ్మెల్యే మాట్లాడారు. జరిగేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నుంచి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా 7వ వార్డులో ఉన్నటువంటి అజ్రం కాలనీ నుంచి ప్రచార కార్యక్రమం ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యంగా మరొక 43 రోజుల్లో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో 5 సంవత్సరాల దుర్మార్గమైనటువంటి పరిపాలనతో, అప్రజాస్వామిక పరిపాలనతో ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగాను కూడా భ్రష్టు పట్టించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రం నుంచి ప్రారదోలే విధంగా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ముందుకు వచ్చి ఈరోజు బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమికి మద్దతు పలకడం చాలా సంతోషమని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అన్ని విధాలుగాను కూడా అభివృద్ధి చేస్తే, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్ని విధాలుగాను కూడా భ్రష్టు పెట్టించినటువంటి పరిస్థితి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి వాలంటీర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని అన్ని విధాలుగాను కూడా ఏ విధమైనటువంటి అక్రమాలు చేయాలో ఆ విధంగా చేయాలనే వ్యూహంతో వారు చేసినటువంటి పనిని ఎలక్షన్ కమిషన్ అడ్డుకోవడంతో ఈరోజు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని సచివాలయ సిబ్బందితో ఇవ్వాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇస్తే ఈరోజు సచివాలయ సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా 1,60,000 మంది ఉన్నారు. ఒక్కొక్క వాలంటీర్ కింద కూడా 40 ఇల్లులు ఉంటే ఈరోజు సచివాలయ సిబ్బంది అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా 40 ఇల్లులకి పెన్షన్ ఇంటింటికి వెళ్ళి ఇచ్చే సౌలభ్యం ఉన్నప్పటికీ కూడా ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఒక దురాలోచనతో పెన్షన్ ఇవ్వట్లేదనే ఒక దుష్ప్రచారం చేయాలి, అది చంద్రబాబు నాయుడు గారి మీదకి నెట్టాలి అనే ఒక దురాలోచనతో ఈరోజు పెన్షన్ల కార్యక్రమాన్ని ఒక రోజుకు బదులు వారం రోజులు ఇస్తాం, 10 రోజులు ఇస్తాం, అది కూడా పెన్షన్దారులందరూ కూడా సచివాలయానికి వచ్చి తీసుకోవాలని ఈరోజు నిబంధనలు పెట్టడాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఈ ప్రభుత్వం ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థకి ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి వ్యవస్థలతో పెన్షన్ని 1 రోజుల్లో 1-2 రోజుల్లో ఇచ్చేటటువంటి సౌలభ్యం ఉన్నప్పటికీ కూడా కేవలం వీళ్ళు తెలుగుదేశం పార్టీ మీదకి నెపం నెట్టడానికి కోసం ఈ ప్రభుత్వం ఈరోజు పెన్షన్ల కార్యక్రమాన్ని వారం రోజులు 10 రోజులు ఇస్తామని చెప్పి అది కూడా అక్కడికి వచ్చి తీసుకోవాలని ఒక దుష్ప్రచారం చేయడానికి కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలందరూ కూడా గమనించాలి, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ప్రజల పక్షాన్ని నిలిచేటటువంటి వ్యక్తి. రాబోయే రోజుల్లో కూడా పెన్షన్దారులకి, ప్రతి ఒక్కరికి, రేషన్దారులకి అందరికీ కూడా పెన్షన్ కానీ రేషన్ కానీ ఇంటింటికి వచ్చి ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం కూడా తీసుకుంటుందని సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాం.